నమస్తే, వెల్కమ్ టు వీడియో డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. సరికొత్త విధానాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పెంచాలని అధికారులకు ఆదేశం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ భేటీ. చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆకాంక్ష. సరికొత్త విధానాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పన్ను ఎగవేతలు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. అలానే వ్యాపారులపై వేధింపులు వద్దని హెచ్చరించారు. ఆదాయ ఆర్జన శాఖలో పనితీరు మెరుగుపడాలని సూచించారు. ఫలితాలు కనిపించేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. ఆదాయార్జన శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా కుదేలైన రాష్ట్రం మళ్లీ కోలుకొని అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వంలోని ఆదాయార్జన శాఖలు ఉత్తమ ఫలితాలు రాబట్టాలని అన్నారు. రాష్ట్ర ఖజానాకు రాబడులు పెంచేందుకు సరికొత్త ఆలోచనలు చేయాలని చెప్పారు. రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసేందుకు సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సాధారణ పనితీరుతో సాధారణ లక్ష్యాలతో రొటీన్ గా పనిచేస్తే ఫలితాలు రావని వినూత్న ఆలోచనలతో పనిచేయాలని అన్నారు. టెక్నాలజీ వాడకం ద్వారా రెవెన్యూ ఆర్జనలో లోపాలను సరిదిద్ది ఆదాయం పెంచాలని సూచించారు. వాణిజ్య పనుల విభాగంలో పన్ను ఎగవేతలపై అధికారులు చెప్పిన అంశాలపై స్పందించారు. పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలని అన్నారు. అలానే వ్యాపారులను వేధింపులకు గురి చేయొద్దని సూచించారు. సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు ఆర్థిక వనరులు ఎంతో కీలకమని, దీని దృష్టిలో పెట్టుకుని రోజువారీ ప్రోగ్రెస్ చూపేలా ఆదాయార్జన శాఖలో అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు. ఏ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏఐ విప్లవంతో డేటా సిటీల ఏర్పాటుకు భారీ డిమాండ్ రాబోతుందన్నారు. ఏపీలో ఎలక్ట్రానిక్ కంపెనీల ఏర్పాటుకు సహకరించాలని అన్నారు. ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. రైల్వే బడ్జెట్లో ఏపీకి అధిక నిధులు కేటాయించినందుకు గాను లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో శాలువతో సత్కరించారు. అనంతరం అశ్విని వైష్ణవ్తో సుమారు 2 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఏపీలో తీసుకొచ్చిన నూతన పాలసీలను మంత్రి లోకేష్ వివరించారు. ప్రాజెక్టులకు అనుమతులు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్న లోకేష్ ఏఐ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. డేటా సిటీలు, ఎలక్ట్రానిక్ కంపెనీల ద్వారా భారీగా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యంతో ఉన్నామన్న మంత్రి లోకేష్ మంగళగిరిలో రైల్వే భూముల్లో పేదలు నివసిస్తున్నారని తెలిపారు. దేశంలో సీఎం చంద్రబాబు నాయుడు వంటి ముందు చూపు ఉన్న నేత లేరని ప్రముఖ అవధాని సరస్వతి ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించడంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలను ఆయన కొనియాడారు. చంద్రబాబు నాయుడు విజన్ వల్లనే హైదరాబాద్ కు ఐటీ వచ్చిందని ప్రముఖ అవధాని సరస్వతి ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. ఆయన ముందు చూపు లక్షల మంది జీవితాలలో వెలుగులు తెచ్చిందని అన్నారు. రాళ్లు రప్పలతో నిండిన మాదాపూర్ ప్రాంతం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల క్రితమే ఊహించారని అన్నారు. ఐటీ కంపెనీలతో ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని చంద్రబాబు నాయుడు చెప్పారని అన్నారు. ఈ ప్రాంతం అంతా ఐటీ కంపెనీలతో, ఐటీ ఉద్యోగులతో నిండిపోతుంది. దేశ విదేశాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి పనిచేస్తారు. అలాంటి ఈ ప్రాంతంలో మన సంస్కృతి సాంప్రదాయాలు వెల్లివిరేయాలి. ప్రజలందరికీ మన కీర్తి, మన భాష, మన ఆచారాలు తెలియాలని చంద్రబాబు నాయుడు ఆనాడే మాకు అవధాని సరస్వతి పీఠం ఏర్పాటుకు స్థలం మంజూరు చేశారని నాగఫణి శర్మ అన్నారు. పెద్ద పెద్ద ఐటీ సంస్థల మధ్యలో మన తెలుగు సంస్కృతి ఉండాలని ఆయన చేసిన ఆలోచన వల్లనే నాడు అక్కడ అవధాన సరస్వతి పీఠాన్ని ఏర్పాటు చేసినట్లుగా నాగఫణి శర్మ తెలిపారు. ప్రముఖ అవధాని సరస్వతి ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా నాగఫణి శర్మ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కీర్తి మరింత ఇనుముడింప వస్తుందని, ఆయన పాలనలో రాష్ట్రం సుభిక్షం అవుతుందని చెప్పారు. ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయని, ఆయన ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చుతాయని అన్నారు. అమరావతి రాజధాని ప్రపంచంలో మేటి నగరంగా అవుతుందని, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తయి ప్రజలకు మేలు జరుగుతుందని నాగఫణి శర్మ అన్నారు. ముఖ్యమంత్రిని ఈ మేరకు ఆయన ఆశీర్వదించారు. పద్మశ్రీ వచ్చిన సందర్భంగా నాగఫణి శర్మను అమరావతికి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో కప్పి సన్మానించారు. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కుల ఆటలు అరికట్టాలని శంకర్ డిమాండ్ చేశారు. నిజమైన లబ్ధిదారులకు ఉచిత ఇసుక అందే వరకు పోరాటం చేస్తామని అన్నారు. మన సంపద సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రాలకు తరలిపోకూడదన్న ఉద్దేశంతోనే పోరాటం చేస్తున్నామని అన్నారు. జగ్గేపేట నియోజకవర్గ పరిధిలో పలు ఇసుక రీచ్లు సరిహద్దు చెక్ పోస్టులను ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ నాయకత్వాన సిపిఐ బృందం పరిశీలించింది.
ఈ పర్యటనలో భాగంగా లింగాల, కనివీడు, ఇందుకపల్లి, మల్కాపురం, గండ్రాయి గ్రామాల మీదుగా ఇందుకపల్లి ఇసుక రీచ్ను గండ్రాయి నేషనల్ హైవే 65 వద్ద గల సరిహద్దు చెక్ పోస్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతి లేని ఇసుక రీచ్ల నుండి ఉచిత ఇసుకను కొందరు నాయకులు, వారి అనుచరులు కలిసి సరిహద్దు రాష్ట్రానికి అక్రమంగా ఉచిత ఇసుకను తరలిస్తున్నారు. జగ్గేపేట పోలీస్ సర్కిల్ పరిధిలో ఇప్పటికే 55 కేసులు నమోదు అయ్యాయన్నారు. సరిహద్దు ప్రాంతంలో ఉన్న గంటాయి చెక్ పోస్టుల వద్ద భూభారీ గేట్లు నిరుపయోగంగా ఉన్నాయని, ఉన్న ఒక్క సీసీ కెమెరా పనిచేయకపోతే అక్రమ రవాణా సుసాధ్యమైందన్నారు. ఉచిత అక్రమ రవాణా నివారించడానికి అవసరమైతే అఖిలపక్షం ఏర్పాటు చేసి అక్రమార్కుల భరతం పట్టాలని అన్నారు. కమ్యూనిస్టులు ప్రజల కోసం పనిచేసే వారేనని, ప్రజల సహకారంతో ప్రజా ఉద్యమాలు చేపడతామని అన్నారు. జగ్గేపేట, నందిగామ నియోజకవర్గాలలో సహజ వనరులను ఎవరు దోపిడీ చేసినా సిపిఐ సహించదని అన్నారు. ఇందుకపల్లి క్వారీని పరిశీలిస్తున్నాం. ఇసుక రీచ్ని గత వారం రోజులుగా సిపిఐ పోరాట ఫలితంగా ఈ క్వారీ అంతా కూడా ఇక్కడ ప్రస్తుతం ఇసుక పనిని నిలుపుదల చేయడం జరిగింది. మెషిన్ కూడా తరలించి వేశారు. అందువల్ల ఇది ప్రజల విజయం. ఇది ఉచిత ఇసుక పథకం అనేటువంటిది ప్రజలకు అందాలి, అక్రమ రవాణా కాకూడదనేది మా పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం. జగ్గేపేట పరిసర ప్రాంతాలలో లింగాల, ఇందకపల్లి రీచ్ల్ని సిపిఐగా మేము పరిశీలించడం జరిగింది. గత వారం రోజులుగా సిపిఐ ఇతర ప్రజల ఆందోళన ఫలితంగా రీచ్ల త్రవ్వకం, అక్రమ రవాణా ఆగిపోయింది. దీనికి కారణం సిపిఐ పోరాట ఫలితం అని చెప్పేసి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తున్నాం. ఓ పక్కన ప్రభుత్వం పేద ప్రజలకు ఉచిత ఇసుక అందించాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయాణం చేస్తుంటే దానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. జగ్గేపేట పోలీసు శాఖ జగ్గేపేట పరిధిలో, సర్కిల్ పరిధిలో 55 అక్రమ ఇసుక రవాణా కేసుల్ని తెలంగాణ ప్రాంతానికి పోతుంటే కేసులు పెట్టామని చెప్పి చెప్తున్నారు. సంతోషం. అంటే ఇసుక అక్రమంగా రవాణా జరుగుతుంది కదా. అందువల్ల ఇప్పుడు జరగాల్సింది, మేము పోలీసు వారి చర్యల పట్ల స్వాగతిస్తూ చెక్ పోస్టును పరిశీలించాం. ఉదాహరణకి గండ్రాయి, అలాగే మక్కపేట, గరికపాడు. గండ్రాయి దగ్గర చెక్ పోస్ట్ వద్ద సీసీ కెమెరా పాపం ఎటో చూస్తుంది, దిక్కులేని దాని. అలాగే భూమి బ్యారికేడ్ అసలు పనిచేయటం లేదు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం గరికపాడు మెయిన్ రోడ్డు, దానికి అక్కడ కూడా వాస్తవంగా ఎక్కడైనా బోర్డర్లో భూమి బ్యారికేడ్స్ ఉంటాయి. అది నేషనల్ హైవే అయినా, స్టేట్ హైవే అయినా భూమి బ్యారికేడ్స్ ఉండి తీరాల్సిందే. అందువల్ల అక్కడ కూడా భూమి బ్యారికేడ్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వల్లభ గండ్రాయి అక్కడ పోయేటువంటిది ఇసుక అక్రమంగా రవాణా అయ్యేటువంటిది ఆ చిన్న ప్రాంతం నుంచి తెలంగాణకు పోతూ ఉంది. కాబట్టి అక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా జగ్గేపేట సర్కిల్కి, పోలీస్ కమిషనర్ గారికి పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా కమ్యూనిస్టులు ప్రజల కోసం పోరాటం చేసేవాళ్ళు. మరి ప్రజల పార్టీ మా మధ్యన గత 2 రోజులు, 4-5 రోజులుగా అవాకులు చవాకులు అనేక మంది పేరుతున్నటువంటి పరిస్థితిని నేను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. ఇవాళ మా పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతుంది. ఇవాళ ఎవరైతే ఇసుక తెలంగాణకి అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మూట సర్దుకుని ఇవాళ జాగ్రత్త పొందినటువంటి పరిస్థితి. దీనికి కారణం కమ్యూనిస్టు పార్టీ నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి దిక్సూచి అని ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల అన్నారు. ఇదో చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. రాహుల్ గాంధీ దూరదృష్టికి తెలంగాణ సర్కార్ చేపట్టి కులగణన ప్రత్యేక నిదర్శనంగా నిలిచిందన్నారు. తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ కులగణన చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడును ఆమె డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు జీవితకాల హక్కులు కల్పించే విధంగా జీవో నెంబర్ 30 తీసుకురావడం జరిగిందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 30 ద్వారా ప్రజలకు
మేలు చేస్తూ చరిత్రలో నిలిచిందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వరం మాట్లాడుతూ 150 గజాల వరకు ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లుగా చెప్పారు. 150 నుంచి 300 గజాల్లోపు ఉన్నటువంటి వాళ్ళకి డి పట్టా ఇచ్చి 15% బేసిక్ వాల్యూ మీద మినహాయింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రప్రదంగా గిరిపురంలో 30-40 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి పట్టాలకు గత ప్రభుత్వాలు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయలేదని అన్నారు. కానీ ఇప్పుడు ఈ జీవో ద్వారా గిరిపురం పట్టాదారుల హక్కులు పొందుతారని చెప్పారు. జీవో గురించి రెవెన్యూ సదస్సులో ఏదైతే హై లెవెల్ రెవెన్యూ సదస్సులో పాల్గొని ఈ సమస్య మీద ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిందనడానికి ఇవాళ మనకి మేలు జరిగిందని తెలిపారు. ఒక పని చేస్తే శాసనసభ్యుల ద్వారా ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది అనేది తెలియపరచడం జరిగిందన్నారు. 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీగా ప్రజలకి వాగ్దానం చేశాం. ప్రభుత్వం రాగానే భూ సమస్యలన్నింటిని కూడా, ముఖ్యంగా ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా జీవితకాల హక్కులు, అంటే ఇంకా తరతరాలకి ఇంక రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా జీవితకాల హక్కులు, శాశ్వత హక్కులు కల్పించే విధంగా ఇచ్చిన మాట. అధికారంలో రాగానే చరిత్రలో ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి విధంగా, గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో మాటలు చెప్పారు, రెగ్యులేషన్ జీవోలు అన్నారు, పేదలకు ఇళ్ల పట్టాలు అన్నారు, ఉన్న అట్లని రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు, రెగ్యులేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మాట నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక శాశ్వత ప్రాతిపదిక మీద 150 గజాలు, గతంలో 100 గజాలు ఉండేది, 100 గజాల లోపు ఉన్న వాళ్ళకి ఉచితంగా స్థలాలు అనేవాళ్ళు, అది కూడా అనేక కండిషన్లు పెట్టేవాళ్ళు. 10 సంవత్సరాల తర్వాత ఫ్రీ హోల్డ్ అవుతుంది, 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తామనేవాళ్ళు. కానీ ఎవరికి చేయలే. కానీ ఇవాళ ప్రతి కుటుంబానికి 150 గజాల వరకు ఉన్నటువంటి ఇళ్ల స్థలాల్ని ₹1 రిజిస్ట్రేషన్ ఫీజు అనేది లేకుండా వాళ్ళకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడానికి జీవో నెంబర్ 30 ఇచ్చారు. ఈ జీవో నెంబర్ 30లో చాలా డీటెయిల్డ్గా జీవో సారాంశం అన్నీ కూడా వివరించారు. దీంట్లో ప్రధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి 2015లో ఇచ్చిన జీవో నెంబర్ 296, అలాగే 2017లో ఇచ్చినటువంటి 388 జీవో నెంబరు, అలాగే 2023లో గత ప్రభుత్వం ఇచ్చినట్టు 60 జీవో నెంబరు, ఈ మూడింటిని కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొస్తూ, అంటే వాటిని ఫోర్స్లోకి తీసుకొస్తూ ఇప్పుడు జీవో నెంబర్ 30 విడుదల చేయటం అయింది. ఈ జీవో నెంబర్ విడుదలలో 150 గజాల వరకు అయితే ఉచితంగానే రిజిస్ట్రేషను, 150 నుంచి 300 గజాలు లోపు ఉన్నటువంటి వాళ్ళకి డీ పట్టా ఇచ్చి 15% బేసిక్ వాల్యూ మీద నార్మల్ రేట్స్ మీద రిజిస్ట్రేషన్ చేయటం జరుగుద్ది. 150 నుంచి 300 గజాలు అంటే ఈ పెద్ద స్థలాలు ఉన్న వాళ్ళకి 15% కన్సెషన్తో నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుద్ది. 300 నుంచి 450 గజాల వరకు 50% కన్సెషన్ రేట్ మీద 50% మార్కెట్ వాల్యూ మీద వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుద్ది. ప్రజల ఆహ్లాదంగా సమయాన్ని గడిపే కేఎల్ రావు పార్కును మరింత ఆహ్లాదభరితంగా చేసేందుకు యాంఫీ థియేటర్ను ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్చందర్ అన్నారు. పార్కులో ప్రజల సౌకర్యార్థం వాహనాలు నిలిపేందుకు ఒక ప్రాంతాన్ని కేటాయించాలని అధికారులను సూచించారు. తన పర్యటనలో భాగంగా చిట్టినగర్ వద్ద గల కేఎల్ రావు పార్క్, సూర్యారావుపేట 1 టౌన్ ప్రాంతంలోని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్చందర్ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేఎల్ రావు పార్కులో యాంఫీ థియేటర్ను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని అందించాలని, పార్కు లోపల ఉన్న మరమ్మతులను సత్వరమే పూర్తి చేసి పార్కుకు విచ్చేసిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు. నిత్యం రద్దీగా ఉండి ఈ పార్కులో ప్రజల సౌకర్యార్థం వాహనాలు నిలుపుకునేందుకు ఒక ప్రత్యేకమైన ప్రాంతానికి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో పాడైపోయిన ఇండోర్ స్టేడియాన్ని పునరుద్ధరిస్తున్న పనులను పరిశీలించారు. ఇండోర్ స్టేడియంలో గల ఫ్లోరింగ్ నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా
పార్కులో జరుగుతున్న లైటింగ్ పనులను పరిశీలించి మరమ్మతులు వేగవంతం చేయాలని అన్నారు. కేఎల్రావు పార్క్ ముఖద్వారాన్ని మరింత అందంగా అభివృద్ధి పరిచే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం కల్లుగీత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేస్తుంటే వారి పట్టగొట్టేందుకు వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి విమర్శించారు. కల్లుగీత కార్మికులకు కేటాయించిన 340 మద్యం షాపులపై వైసీపీ వారు హైకోర్టులో 35 రిపిటేషన్లు వేసి అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురుమూర్తి విలేకరులతో మాట్లాడుతూ గీత కార్మికులకు ఆర్థిక చేయూత అందజేసేందుకు కూటమి ప్రభుత్వం జీవో 13 ద్వారా రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాల్లో 10% గీత కార్మికులకు ఇవ్వాలని నిర్ణయించిందని, దీనివల్ల గౌడ, సెట్టిబెలిజ, ఈడిగా, యాత వంటి ఉపకులాలకు ఎంతో ఉపయోగం అన్నారు. మద్యం షాపుల ఫీజులోనూ 50% రాయితీ ఇచ్చారని, వాటిని అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమని అన్నారు. వైఎస్ సహాయం నుంచి కూడా బీసీలంటే అంటరాని వారిగా చూసేవారని, జగన్ సైతం అదే బాటలో పయనిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పిస్తే చంద్రబాబు నాయుడు దాన్ని 34% పెంచారని, కానీ జగన్ హయాంలో బీసీల రిజర్వేషన్లు 23% తగ్గించారని దుయ్యబట్టారు. వైసీపీ తీరు మారుకుంటే 11 సీట్లు కూడా లేకుండా చేసే సత్తా బీసీలకు ఉందని అన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గీత కార్మికులకు జీవో నెంబర్ 13 తీసుకొచ్చి, ఈ జీవో నెంబర్ 13 ద్వారా ఈ రాష్ట్రంలో 3,396 వైన్ షాపులుంటే అందులో 10% గీత కులాలకి ఇవ్వాలని, గౌడ, సెట్టిబలిజ, ఈడిగా, సీసైన, యాత ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వారిని 10% షాపులంటే 335 దుకాణాలు ఇచ్చి, మద్యం దుకాణాలు, దాని ద్వారా వారికి ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టాలని. ఎందుకంటే రాను రాను గీత వృత్తి పూర్తిగా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. గీత కులాలు చేసేటువంటి ఎవరైతే వృత్తి చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పాలైపోయారు. ఈ పరిస్థితిలో ఎన్డీఏ కూటమి ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికల ముందు, ఆ మాట ప్రకారం 10% 330 షాపులు, ఫీజులో కూడా 50% రాయితీ ఇవ్వటం జరిగింది. దీనికి అందరూ కూడా సంతోషపడ్డారు. బీసీ కులాలందరూ కూడా ఆనందపడ్డారు. అరే, గీత కులాలకి షాపులు ఇచ్చారు, వాళ్ళ వృత్తి కూడా అదే అని చాలా సంతోషం పడ్డారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు ఉన్నాడు. నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని చెప్పినప్పటికి కూడా ఇంకా రాజకీయం చేయాలనుకుంటా ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గిట్టల. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మాట ప్రకారం గీత కార్మికులకి 10% వాటా ఇస్తే 330 షాపులు వస్తాయా అంటే వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్తారా? ఆర్థికంగా బలోపేతం అవుతారా? ఇది నచ్చల ఆయనకి. తాడేపల్లిలో ఉన్నటువంటి కొంపలో ఉన్నటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి అందరూ కుట్ర చేశారు. దాదాపుగా 30 పిటిషన్లు వేశారు హైకోర్టులో. ఈ అడ్డుకోవాలని చూశారు. ఇది ఎంత దుర్మార్గం, ఇది ఎంత దారుణమైన పరిస్థితి. అంటే గీత కులాలు ఆర్థికంగా బలోపేతం కాకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మేము బాగుపడటం ఇష్టం లేదా? మా కులాలు ముందుకెళ్ళటం ఇష్టం లేదా? మేము ఆర్థికంగా ముందుకెళ్తే మీకేంటి వచ్చిన నష్టం? అందుకనే కదా బీసీలందరూ మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టింది. అయినా మీకు సిగ్గు రాలేదు. అయినా మీకు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ విధంగా చేస్తామన్నారు. ఇది ఎంత దారుణం. మొట్టమొదటిసారిగా మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మాకు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 33% చేశారు. కానీ నువ్వు వచ్చిన తర్వాత 33%, నీ హయాంలో 23% అయింది. 10% రిజర్వేషన్ పోగొట్టావు. ఎందుకంటే నీకు గిట్టదు. బీసీలంటే బీసీలు ముందుకెళ్ళటం నీకు ఇష్టపడదు. 16,000 పైచిలుకు మంది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చిన పదవుల్ని కోల్పోయారే నీ చర్యల వల్ల. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆదాయ యోజన శాఖలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. సరికొత్త విధానాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పెంచాలని అధికారులకు ఆదేశం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉందని వ్యాఖ్య.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పద్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ భేటీ. చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆకాంక్ష. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.